అగో ఏమైందిరా లక్కి బాగా దిగాలుగా కూర్చున్నావు? దిగాలుగా కూసకపోతే దుఃఖాల్లో కూర్చోవాల నా బాధ ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఏందిరా నీ బాధ? ఇంట్లో ఎవరు లేరా? మమ్మీ డాడీ ఎటు పోయారు? అమ్మ ఏమో పత్తి కలవపోయింది, డాడీ ఏమో పొలం కడికి పోయింది. నేను ఒక్కదాన్నే పని పాట లేకుండా కూర్చున్నా. పని పాట లేకుండా ఎందుకు కూర్చున్నావు? అయినా నువ్వేం పని చేస్తావు? చిన్న బచ్చ పోరువేనాయి. అయినా స్కూల్ స్టార్ట్ అయినాయి అన్నారుగా, పోకేం చెప్తున్నావు నువ్వు? పొద్దున బడికోతా అని మారాడి అక్క మా డాడీ ఉండి తిట్టిండు, బడికోక నీ కరోనా బాగుందని. అయ్యో అవునా? మరి ఆన్లైన్ క్లాస్లో నింట అయిపో కదా. ఆన్లైన్ క్లాస్లా గదేం ఆన్లైన్ క్లాసులు వింటది? అలా డాడీకి డబ్బా ఫోనే ఉండే. అవునక్క, అందరికి పెద్ద పెద్ద సెల్లులు ఉన్నాయి కాబట్టి అలా ఆన్లైన్ క్లాసులు ఉంటారు. మాకు ఒక్కరికే పెద్ద సెల్లు లేదు కాబట్టి మేము వింటలేము. అవునే పాపం, వీళ్ళ ఇంట్లో ఒక్క ఫోన్ అయినా లేదు. వీళ్ళు ఎట్లా చదువుతారో ఏమో. అవును కానీ స్కూల్ స్టార్ట్ అయినట్టున్నాయి. కానీ నీకేమైనా పిసనా అక్క? అసలే థర్డ్ వేవ్ అంటుర్రు, చిన్న పొరాలకే అత్త అంటుర్రు. నాకేమన్నా నేను చనిపోతే ఎట్లా? మా అమ్మడా అనేడువరా? అక్క, పెద్ద పెద్దోళ్ళకేమో టీకాలు ఎత్తురు, చిన్న చిన్న వాళ్ళకేమో స్కూల్ స్టార్ట్ చేస్తారు. పెద్దోళ్ళకే వస్తుంది కరోనా, మాకు రాదా? అంటే మాకేమైనా పర్లేదా అక్క? నేటి పిల్లలే రేపటి పౌరులు అంటారుగా అక్క. మేము రేపటి ప్రపంచాన్ని మేము చూడొద్దా? చిన్న పిల్లలైన ఎంత మంచిగా ఆలోచించినవి. అయినా నీకు ఫోన్ లేకపోయినా స్కూల్ స్టార్ట్ కాకపోయినా పర్లేదు, మేమే ట్యూషన్ చెప్పి నీకు చదువు నేర్పిస్తాం, సరేనా? నాకు ఒకదానికి నేర్పిస్తే అయిపోద్దా అక్క? నా సొంత వాళ్ళు ఊళ్ళో ఎంతో మంది ఉన్నారు, మా ఫ్రెండ్సే 4 ఉన్నారు. నువ్వేం బాధపడకరా, మీ ఫ్రెండ్స్ కూడా మేమే నేర్పిస్తాం, సరేనా? దా. ఎటుపోతారు? ముగ్గురు ముచ్చట్లు పెట్టుకుని ఎటుపోతారు? అక్క, ట్యూషన్ చెప్తా అంటే మా ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకోతున్నా. గీలు నీకు ట్యూషన్ చెప్తారా? ట్యూషన్ ఇంగ్లీష్? ఏ పోరాగానే ఎందుకు నవ్వుతుర్రులా? మరి మీరు గిసుడు జోకులు అయితే మాకు నవ్వురాదా? అంతగానో ఏం జోకులేసినాం రా. మీరు ఈ బుడ్డానికి ట్యూషన్, నువ్వు 10th ఫెయిల్ అయినావు, ఏదో ఇంటర్ ఫెయిల్ అయింది, మీతో కలిసి దీనికి ట్యూషన్ చెప్తారా? అంటే మీరు నేర్చుకోరు, తరతరం చెప్పారు. అబ్బా, మిడుగుట్లు వేసుకొని బాగా చూస్తారేంది, మింగుతారేంది? మింగుడు కాదురా, పొంగుడు మొక్కపోడా. అయినా గీ చదువురాని మొక్కలతో మనకేంది? ఎన్నడన్నా బడి మొక్కని చూస్తే కదా ఇల్లు అసలు. చూసిన కాడికి మాసాలు పక్క జరుగురి జరగదే కావును వీళ్ళతో మనకేంది. ఇద్దరు కలిసి బుడ్డదాన్ని కలెక్టర్ చేస్తే ఉన్నారా? అరే బుడ్డది కలెక్టర్ అయితే నేను పింఛన్ రాయించుకుంటారు, పైసలు వస్తాయి. వీళ్ళకి ఏం రాదు కానీ దానికి చెప్తారా? ఏ గాడి గురించి మనకి ఎందుకు, పోంబా. చందనా, చందనా. వాళ్ళ డాడీ పేరు ఏం పేరు? మల్లన్న. మల్లన్న, ఓ మల్లన్న. ఎవరులా? ఏం లేదే మల్లన్న, మీ చందనాన్ని బడికి పంపిస్తురా? బయట బొమ్మనంగా కరోనా పడైంది, ఇంకా బడికి పంపించమంటారా? బల్లేదేం లేదు. మేము బడికి పంపించమని రాలేదే, లక్కీకి వీళ్ళ ఫ్రెండ్స్కి ట్యూషన్ చెప్దామని పిలుచుకపోదామని వచ్చిన. పంపిస్తారా? నేను ఇంటికాడ ఏబీసీలు రాయమంటేనే ఎక్కెడుతుంది, మీరు ఇంకా వచ్చి ట్యూషన్ చెప్తారా? నువ్వు చెప్తే ఎడుతుంది కావచ్చు కానీ మేమైతే మంచిగా ఏలు బట్టి దిద్దుపిస్తామే. పంపి ట్యూషన్కి మంచిగా చెప్తాం. నా బిడ్డ నాకే అయినది, మీరు చెప్తుంటారా? పోనాడు అక్క, ట్యూషన్ అంటే పైసలు అనుకుంటున్నట్టుండి. కావచ్చు. మల్లన్న, మేము పైసలేం తీసుకోమే, ఫ్రీగానే చెప్తాం, ఉత్తగానే చెప్తాం. ఓ మా అవుతారే తిరుతి, మాకేమన్నా ఫోటోలు అనుకుంటారా కదా అనుకుంటారా? నా బిడ్డను ట్యూషన్ పేరు చెప్పి కరోనా తీసుకొస్తారా? ట్యూషన్ లేదు గీషన్ లేదు, నడవరు. మల్లన్న పంపించట్లేదు బాగా, ఇంకో ఫ్రెండ్ దగ్గర తీసుకోదా?
అరే మళ్ళా మంచి ఇచ్చినట్టున్నారా వీళ్ళకు ట్యూషన్ చెప్తున్నారట ట్యూషన్ ఇలా మొక్కలకి ఇంకా ట్యూషన్ చెప్తున్నారట అరే వీలైతే సహాయం చేయండి అయితే తెప్పకుండ్రి మీరు చదువుకోరు ఇంకొకరు చదువుకొని ఇయ్యారా దిగచ్చిర్రయ్య సంఘ సంస్కర్తలు ఇక చదివి ఉద్ధరించారని ఇక నెక్స్ట్ ఇది ఉద్ధరిస్తారు అట్లా అనే నువ్వేం ఉద్ధరిస్తావే నేను పెద్ద అయినా పెద్ద పోలీస్ అవుతా మీ ఇద్దరిని కాల్చి పారేస్తా అక్క ఇవన్నీ మనసు పెట్టుకొని పెద్ద కాల్సిన అవుతాయిరా సరే పోయిరా మేము కూడా పోతాం సరే ఇంత తెలియదు అని మాట్లాడుతున్నారా అక్క మేనక్కల ఇంటికి పోదా మేనక్క అయితే వస్తుంది సరే పోదాం ఇదేనా ఇల్లు మేఘనా మేఘనా ఉన్నావా ఏందక్క బడికి పోతున్నావారా పోతానేనక్క ఒక మరి రోజు ఇంటికాడ ఏం చెప్తున్నావు పత్తికాయలో పోతానక్క పత్తి కలవ పోతున్నావా గా ఆన్లైన్లో క్లాసులన్నీ ఇంటలేవారా ఉన్నదే అక్క ఫోన్ అంటే మా అన్న తీసుకుపోడండి అక్క పొద్దుగాల పోయి రాత్రి వస్తాడు అవరికి క్లాసులు అన్నీ అయిపోతున్నాయి అయ్యో అవునారా మరి బడి స్టార్ట్ అయింది కదా బడి కన్నా పోకపోయినావు బడికోదామంటే మా వాళ్ళు వెనక ముందు చేస్తారక్క అయ్యో ఎందుకురా తెలివందే ఉంది అక్క బొమ్మనగా కరోనా పాడాయి మా వాళ్ళు పాడ అంటే వెనక ముందు చేస్తారు సరేరా మరి మేము ట్యూషన్ చెప్దాం అనుకుంటున్నాం అత్తవా అత్తక్క అవును కానీ ఇలా పత్తి కలుసులు లేదారా ఎందుకక్క నువ్వు వస్తావా చీచి నేను వచ్చుడు కాదురా మరి ఇలా పోలేవు అయ్యో కాలు చేతులు అన్నీ ఘోరంగా గుంచానే అక్క ఇలా రెస్ట్ తీసుకుంటా ఉన్నా సరే మరి ట్యూషన్కి అయితే పోదాంపా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకురా పోదాం అక్క పోదాం అబ్బా తిరిగి తిరిగి కాళ్ళని నొత్తాయి ఒక్కడన్నా పంపిస్తలేరు అయినా మనం ఏమైనా పైసలు చెప్తున్నాం అవి పుక్కెట్లా అయిపోబడుతుంది అయినా కూడా వాళ్ళు పంపుతలేరు అడగలని చూసినా అని అక్కడ తిరిగి తిరిగి నిలబడ్డట్టున్నారు కదా వాళ్ళు అరే తప్పురా మన వాళ్ళని బాగా ఈతాలు చేసినాం అట్లా వేయకుండా ఉండాల్సిందిరా ఏమైందిరా ఎగతాలు చేయడానికి మళ్ళీ వచ్చిర్రా సారీ ఫ్రూటీ సారీ సింధు మీరు చేసింది మంచి పని అందులోక మిమ్మల్ని ఏతాలు చేసినాం నేను బడికి పోలేకపోవచ్చు ఒక చదువు రాకపోవచ్చు కానీ మీరు అనుకున్నంత మేము మూర్ఖులు అయితే కాదు మీరు చేసి మంచి పనులు మేము కూడా భాగమవుతాం మీరెందుకు సారీ చెప్తున్నారా మీ తప్పేదో మీరు తెలుసుకున్నారా చాలు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పు మేము చెప్తాం ఏం లేదురా పొద్దుగాల నుండి తిరిగి తిరిగి నిలబడ్డాం ట్యూషన్ అంటే ఎవ్వరు కూడా వస్తలేరు ఉత్తగా పోరాళ్ళ జీవితం నాశనం అయిద్దిరా దానికి ఎందుకు టెన్షన్ పడతారు మేము లేవా మేము తీసుకొద్దాం పోరే పారే పార మనం తీసుకొద్దాం దానికి బాధపడతారా మనం తీసుకొద్దాం పా చెప్పని తీసుకురా అండి చూసినవారా మనం తీసుకొస్తే ఎంతమంది వచ్చిర్రా అవునరా పిల్లలు ఏ ఫర్ ఐస్ క్రీమ్ కాదన్న ఏ ఫర్ యాపిల్ అరే ఎందుకురా పోరాళ్ళ దగ్గర ఇజ్జత్ తీసుకుంటారు అది మనకి ఇజ్జత్ ఉందారా అరే నాకు ఎందుకు అడుగుతుందిరా అరే
ఇక్కడ ఉంటే ఇజ్జత్ పోతుంది పోదాం పా. అంతే అన్న. చదువుకోరి మంచి చదువుకోరి. అరే పిల్లలు ఇందాక చెప్పిన అన్ని రాసిర్రా? రాసినామక్క. అరే రేపు హోంవర్క్ ఇస్తా చేసుకొస్తారా? చేసుకొస్తామక్క. సరే. హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయని పిల్లల్ని ఆగమాగం పంపించకండి. ఎందుకంటే కరోనా 3rd వేవ్ ఉంది కాబట్టి కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ పాటిస్తూ పంపించండి. అండ్ కొంచెం సిమ్టమ్స్ ఉన్నా కూడా పబ్లిక్కి దూరంగా ఉండండి. కావాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. అట్లనే మందులో పోయేటప్పుడు మాస్క్ అయితే కంపల్సరీ. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పక్క పున గంట ఉంటుంది దాన్ని గట్టి కొట్టురే. సబ్స్క్రైబ్ చేయండి. సిటీ మార్ సిటీ మార్. కామెడీ చూడండి మీరు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.